హాయ్, ఈ వీడియోలో మనం సేల్స్ ఫోర్స్లో పిక్ లిస్ట్ గురించి తెలుసుకుందాము. మనం చాలా వెబ్సైట్స్లో చూస్తాము, లైక్ ఒక డ్రాప్ డౌన్ నుండి దాంట్లో మనకి ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్స్ నుంచి మనకు కావాల్సిన వాల్యూని సెలెక్ట్ చేసుకుంటాం కదా. అలానే మనకు సేల్స్ ఫోర్స్లో అట్లాంటి మనకు ఫీల్డ్ క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు మనం పిక్ లిస్ట్ని యూస్ చేస్తాము. పిక్ లిస్ట్ రిప్రజెంట్స్ అ ప్రీడిఫైన్డ్ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఫర్ యూజర్స్ టు చూస్ ఫ్రమ్ వెన్ ఇన్పుటింగ్ డేటా ఇంటూ అ ఫీల్డ్. సో జనరల్గా మనం ఒక ప్రాపర్టీస్ కస్టమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇందులో అన్ని నార్మల్ టెక్స్ట్ ఫీల్డ్ ఆర్ఎల్స్ డేట్ అట్లా ఉన్నాయి. నాకు ఇప్పుడు స్క్వేర్ ఫుట్ ఇది ఉంది. దీంట్లో ఒక డ్రాప్ డౌన్ వచ్చి నేను అందులో వాల్యూస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మాన్యువల్గా ఇవ్వడం కన్నా ఒక ఆప్షన్స్ ఉండి దాంట్లో చూస్ చేసుకోవడం ఈజీ కదా. అలా మనం అట్లాంటి ఫీల్డ్స్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు మనం పిక్ లిస్ట్కి వెళ్తాము. ఆల్రెడీ అందులో ఒక వాల్యూస్ని డిఫైన్ చేసేస్తాము. ఆ డిఫైన్ చేసిన వాల్యూస్ నుంచి యూజర్స్ చూస్ చేసుకుంటారు. ఓకే, అట్లా మనకి సేల్స్ ఫోర్స్లో 3 టైప్స్ ఆఫ్ పిక్ లిస్ట్ ఉంటాయి: పిక్ లిస్ట్, మల్టీ సెలెక్ట్ పిక్ లిస్ట్ అండ్ గ్లోబల్ పిక్ లిస్ట్. ఓకే, జనరల్గా లైక్ ఇప్పుడు ఎడిట్ ఆబ్జెక్ట్కి వెళ్ళిపోదాం. మనం న్యూ బటన్ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్లో న్యూ బటన్ పైన క్లిక్ చేసినప్పుడు డిఫరెంట్ డేటా టైప్స్ వస్తాయి, రైట్? ఆ డిఫరెంట్ డేటా టైప్స్లో మనకి 2 అది పిక్ లిస్ట్ అండ్ మల్టీ సెలెక్ట్ పిక్ లిస్ట్, ఈ రెండు ఉన్నాయి చూడండి. పిక్ లిస్ట్ అండ్ పిక్ లిస్ట్ మల్టీ సెలెక్ట్ అంటే ఓన్లీ పిక్ లిస్ట్ అంటే మాత్రం ఇట్ అలౌస్ యూజర్స్ టు సెలెక్ట్ అ వాల్యూ ఫ్రమ్ అ లిస్ట్ యూ డిఫైన్. ఓన్లీ ఇక్కడ సింగిల్ వాల్యూ సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే మల్టీ సెలెక్ట్ పిక్ లిస్ట్ అయితే మల్టిపుల్ వాల్యూస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి గ్లోబల్ పిక్ లిస్ట్. గ్లోబల్ పిక్ లిస్ట్ అంటే జనరల్గా ఈ రికార్డ్లో మనకి ఈ ప్రైజ్, బెడ్రూమ్స్, నెంబర్ ఆఫ్ బాత్రూమ్స్, ఫోన్ నెంబర్, ఈ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఓన్లీ ప్రాపర్టీ ఆబ్జెక్ట్ వరకు స్పెసిఫైడ్గా ఉంటాయి. అండ్ లైక్ అకౌంట్ ఆబ్జెక్ట్లో చూసుకుంటే అకౌంట్ ఆబ్జెక్ట్ వరకే స్పెసిఫైడ్ ఫీల్డ్స్ అనేవి ఉంటాయి. బట్ మనకు ఒక పిక్ లిస్ట్ కావాలి, అది నేను ఏ ఆబ్జెక్ట్లో అయినా యూస్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మనం గ్లోబల్ పిక్ లిస్ట్కి వెళ్తాము. ఓకే, అలాగే మనకి సేల్స్ ఫోర్స్లో స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుంటున్నాం. ఏది ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన, ఫీల్డ్స్ క్రియేట్ చేసిన, రికార్డ్స్ క్రియేట్ చేసిన ప్రతి దగ్గర మనకి స్టాండర్డ్ కస్టమ్ అంటున్నాం. ఆబ్జెక్ట్స్లో మనకి అకౌంట్ ఆబ్జెక్ట్, లీడ్, ఆపర్చునిటీ, ఇవన్నీ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్. మనకు కావాల్సిన కస్టమ్ ఆబ్జెక్ట్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో మనం ప్రాపర్టీ అని ఒక కస్టమ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకున్నాం. అలాగే ఫీల్డ్స్లో చూసుకుంటే మనకి క్రియేటెడ్ బై, లాస్ట్ మోడిఫైడ్ బై, ఓనర్, నేమ్, ఇవి ఒక 4 స్టాండర్డ్ ఫీల్డ్స్ బై డిఫాల్ట్గా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే వస్తాయి. మనం కస్టమ్ ఫీల్డ్స్ కూడా మనకు కావాల్సినవి కూడా క్రియేట్ చేసుకున్నాం. ఓకే, ఇక్కడ ప్రాపర్టీ ఆబ్జెక్ట్లో. అండ్ రికార్డ్స్ కూడా మనం స్టాండర్డ్ లైక్ అకౌంట్లో చూసుకుంటే లాస్ట్ వీడియోస్లో చూసాం. బై డిఫాల్ట్గా మనకి కొన్ని శాంపుల్ అకౌంట్ ఫర్ ఎంటైటిల్మెంట్స్, ఇట్లా కొన్ని రికార్డ్స్ అయితే కొన్ని ఆబ్జెక్ట్స్కి బై డిఫాల్ట్గా రికార్డ్స్ కూడా వస్తాయి. అట్లాగే పిక్ లిస్ట్లో కూడా మనకి స్టాండర్డ్ పిక్ లిస్ట్ ఉంటాయి, కస్టమ్ పిక్ లిస్ట్ ఉంటాయి. స్టాండర్డ్ పిక్ లిస్ట్ అంటే మనకు స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్, లీడ్, అకౌంట్, ఆపర్చునిటీ, ఏవైతే స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయో అందులో మనకి సేల్స్ ఫోర్స్ డిఫాల్ట్గా కొన్ని పిక్ లిస్ట్ అయితే క్రియేట్ చేసి ఇచ్చారు. లైక్ లీడ్ సోర్స్, లీడ్ స్టేటస్, ఇండస్ట్రీ, రేటింగ్. అండ్ అకౌంట్లోకి వస్తే ఇండస్ట్రీ, రేటింగ్, టైప్. ఇక్కడ చూడండి, ఒక పర్టికులర్ అకౌంట్కి వెళ్ళిపోదాం. డీటెయిల్స్ ట్యాబ్కి వెళ్ళిపోతే ఇక్కడ రేటింగ్, ఇట్లా డ్రాప్ డౌన్ వచ్చింది చూడండి. ఈ డ్రాప్ డౌన్ ఇందులో నుంచి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ రేటింగ్ ఒకటి, టైప్, ఇండస్ట్రీ, ఇలా కొన్ని స్టాండర్డ్ పిక్ లిస్ట్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ మనం కస్టమ్ పిక్ లిస్ట్ కావాలి అనుకున్నప్పుడు మన రిక్వైర్మెంట్, మన ఆబ్జెక్ట్ స్పెసిఫైడ్ పిక్ లిస్ట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. లెట్స్ ట్రై దట్. ప్రాపర్టీ ఆబ్జెక్ట్లోకి వెళ్ళిపోయి మనం ఒక పిక్ లిస్ట్ని తీసుకుంటున్నాం. ప్రస్తుతానికైతే ఓన్లీ సింగిల్ పిక్ లిస్ట్, అంటే ఇట్ ఈస్ నాట్ మల్టీ సెలెక్ట్, ఓన్లీ ఎట్ ఎ టైం ఒక వాల్యూ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ ఒక ఫీల్డ్ లేబుల్ ఇవ్వాలి. ఒక జెండర్ అని లేబుల్ ఇచ్చాం. అండ్ ఇక్కడ మనకి 2 లైక్ ఇది ఒక లేబుల్, జస్ట్ లైక్ ఇక్కడ రేటింగ్ అని ఎలా వస్తుందో అలా రావడానికి జెండర్ అని ఇస్తున్నాం. ఈ డ్రాప్ డౌన్ క్లిక్ చేశాక మనకి ఇక్కడ ఆప్షన్స్ రావడానికి మనం వాల్యూస్లో డిఫైన్ చేస్తాం. మనం వాల్యూస్ 2 టైప్స్లో ఇవ్వచ్చు. లైక్ యూజ్ గ్లోబల్ పిక్ లిస్ట్ వాల్యూ సెట్. ఇక్కడ డ్రాప్ డౌన్లో నన్ అని చూపిస్తుంది.
అంటే ప్రస్తుతానికి మన ఆర్గ్లో ఒక్క గ్లోబల్ పిక్ లిస్ట్ కూడా లేదు కాబట్టి ఇక్కడ నన్ను చూపిస్తుంది. ఆర్ ఎల్స్ యూ కెన్ ఎంటర్ మాన్యువల్లీ. ఓకే, మనం ప్రస్తుతానికి మాన్యువల్గా ఎంటర్ చేస్తున్నాం. లైక్ మేల్, నెక్స్ట్ లైన్లో ఇవ్వాలి ప్రతిదీ. ఫీమేల్, ట్రాన్స్జెండర్, అదర్స్, preferred not to say. ఓకే, ఇవి ఒక 5 వాల్యూస్ అయితే ఇచ్చేసాము. నెక్స్ట్ డిస్ప్లే వాల్యూస్ ఆల్ఫాబెటికల్లీ నాట్ ఇన్ ద ఆర్డర్ ఎంటర్డ్. ఇక్కడ చూస్తే మనకి MFTOP ర్యాండమ్గా ఇచ్చాం మనం, బట్ మనకి యూఐలో ఆల్ఫాబెటికల్లో రావాలి అన్నప్పుడు ఈ చెక్ బాక్స్ చెక్ చేస్తాము. అండ్ యూస్ ఫస్ట్ వాల్యూ as డిఫాల్ట్ వాల్యూ. అంటే మనకి ఇక్కడ ఫస్ట్ వాల్యూ ఏంటి, మేల్. సో కొన్ని ఫామ్స్ ఫిల్ చేసేటప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ అండ్ బై డిఫాల్ట్గా చెక్ అయి ఉంటుంది. మనం ఆ చెక్ బాక్స్ మనం చెక్ చేయకుండా కూడా బై డిఫాల్ట్గా చెక్ అయి ఉంటుంది కదా. లైక్ కొన్ని ఫీల్డ్స్ కూడా ఎస్ ఆర్ నో అంటే ఎస్ అని డిఫాల్ట్గా చెక్ అయి ఉంటాయి. అట్లానే మనకి బై డిఫాల్ట్గా మనం రికార్డ్ క్రియేట్ చేసేటప్పుడు ఈ ఫీల్డ్ డిఫాల్ట్ వాల్యూ యూస్ చేయాలనుకున్నప్పుడు ఈ చెక్ బాక్స్ని చెక్ చేస్తాము. అండ్ ఇంకోటి ఏంటి, రెస్ట్రిక్ట్ పిక్ లిస్ట్ టు ద వాల్యూస్ డిఫైన్డ్ ఇన్ ద వాల్యూ సెట్. సో ఈ వాల్యూస్ అన్నిటినీ మనం వాల్యూ సెట్ అంటాం. ఇక్కడ మనం 5 వాల్యూసే డిఫైన్ చేసాం. సపోజ్ మనం ఓన్లీ రికార్డ్ యూఐలో కాకుండా కోడ్లో క్రియేట్ చేస్తాము, వర్క్ బెంచ్లో క్రియేట్ చేస్తాము, డేటా లోడర్లో ఆర్ ఇంటిగ్రేషన్ త్రూ, అట్లా డిఫరెంట్ వేస్లో మనం రికార్డ్స్ని ఇన్సర్ట్ చేసినప్పుడు సమ్ టైమ్స్ ఏమవుతుంది, స్పెల్లింగ్ తప్పివ్వచ్చు. స్పెల్లింగ్ తప్పించినప్పుడు ఇది స్పెల్లింగ్ కానీ లేకపోతే వేరే అదర్ వాల్యూ ఇచ్చినప్పుడు ఈ పర్టికులర్ ఈ ఫీల్డ్లోకి ఆ వాల్యూ అలౌ చేయాలా వద్దా. ఒకవేళ మనం ఇక్కడ ఈ రెస్ట్రిక్ట్ పిక్ లిస్ట్ టు ద వాల్యూస్ డిఫైన్ ఇన్ ద వాల్యూ సెట్ అంటే మనం ఈ వాల్యూసే అది యాక్సెప్ట్ చేస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దీస్ 5 ఇంకేదైనా వాల్యూ ఇస్తే అది మనకి ఎర్రర్ త్రో చేస్తుంది. లైక్ పిక్ లిస్ట్ రెస్ట్రిక్టెడ్ వాల్యూ, ఇన్వాలిడ్ వాల్యూ అని అట్లా ఎర్రర్ వస్తుంది. విల్ ట్రై ఎగ్జాంపుల్. ఓకే, ప్రస్తుతానికైతే రెస్ట్రిక్ట్ అని పెట్టుకుందాం. ఓకే, అండ్ డిస్క్రిప్షన్ హెల్ప్ టెక్స్ట్ మనం మామూలుగా ఈజీ అండర్స్టాండింగ్ కోసం రాస్తాము. నెక్స్ట్ రిక్వైర్డ్, ఆల్వేస్ రిక్వైర్ అ వాల్యూ ఇన్ దిస్ ఫీల్డ్ ఇన్ ఆర్డర్ టు సేవ్ ఎ రికార్డ్. అంటే మనం యూఐలో ఈ రికార్డ్ క్రియేట్ చేసేటప్పుడు ప్రస్తుతానికి ఏ రికార్డ్ కూడా మనం మ్యాండేటరీ అని పెట్టుకోలేదు. ఒకవేళ రిక్వైర్డ్ అని పెడితే అన్లెస్ అండ్ అంటిల్ మనం ఆ రికార్డ్లో వాల్యూ స్టోర్ చేసే వరకు మనకు రికార్డ్ సేవ్ అవ్వదు. ఒకవేళ సేవ్ చేసినా కూడా ఎర్రర్ వస్తుంది. సో మీరు ఇలా ఇప్పుడు ఈ పిక్ లిస్ట్ జెండర్ ఇది మీరు మ్యాండేటరీగా పెట్టాలనుకుంటున్నారా లేదా, మనకు అంత మ్యాండేటరీగా కాదు. సో ఈ బ్లాంక్ ఇది బ్లాంక్ వదిలేస్తున్నా. నెక్స్ట్ అన్ని ప్రొఫైల్స్కి విజిబుల్ ఉండాలి. నెక్స్ట్ సేవ్. అండ్ ఇక్కడ రిఫ్రెష్ చేసి చూద్దాం, ఆ ఫీల్డ్ ఇక్కడ మనకి యూఐలో కనిపించాలి. జెండర్ అని వచ్చింది కదా, డ్రాప్ డౌన్ క్లిక్ చేయగానే ఆప్షన్స్ వచ్చాయి, మేల్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, అదర్స్, ప్రిఫర్ నాట్ టు సే. ఈ వాల్యూస్ వచ్చాయి. మనం జనరల్గా ఏదో ఒక వాల్యూ చూస్ చేసుకొని సేవ్ చేసేయచ్చు. ఇది ఇప్పుడు నార్మల్ రికార్డ్ క్రియేషన్. అదే ఒకవేళ మనం డెవలపర్ కన్సోల్కి వెళ్ళిపోదాం. అనానిమస్ విండో ఐడియా ఉంది కదా అందరికీ. లైక్ అనానిమస్ విండో క్రియేట్ చేసుకొని మనం అకౌంట్లో క్రియేట్ చేయట్లేదు, ఇది ప్రాపర్టీ ఆబ్జెక్ట్లో సో మనకి ఆబ్జెక్ట్ యొక్క ఏపీఐ తెలియాలి. ఆబ్జెక్ట్ ఏపీఐ p ఈజ్ ఈక్వల్స్ టు ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నాం. అండ్ ఇందులో ఫీల్డ్స్లో వాల్యూ స్టోర్ చేయాలి కాబట్టి ఫీల్డ్స్ యొక్క ఏపీఐస్ ఒక 1 or 2 తీసుకుందాం. జస్ట్ ప్రాపర్టీ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు విల్లా సంథింగ్ నేమ్ కాబట్టి టెక్స్ట్ ఫీల్డ్ కాబట్టి ఓకే. అండ్ p డాట్ మనం ఇచ్చింది జెండర్ కదా, జెండర్ __c ఈజ్ ఈక్వల్స్ టు MALE, జస్ట్ హైఫన్ ఇచ్చాను, ఇన్సర్ట్ p.
ఇప్పుడు ఇది సేవ్ మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఈ రికార్డ్ ఇన్సర్ట్ అవుతుందా అవ్వదా? సో మనం ఇక్కడ ఏం పెట్టాము, ఆ పర్టికులర్ రికార్డ్ క్రియేట్ చేసేటప్పుడు ఆ ఫీల్డ్ క్రియేట్ చేసేటప్పుడు జెండర్ అనే దానికి రెస్ట్రిక్ట్ అని పెట్టాము. సో ఓన్లీ ఆ 5 వాల్యూస్ సెట్లో ఉన్న ఆ 5 వాల్యూసే మనకి అలౌ చేయాలి. అపార్ట్ ఫ్రమ్ దిస్ 5 మనం ఇది ఇక్కడ -మేల్ అని ఇచ్చాం, బట్ మనకి ఇక్కడ వాల్యూ ఎలా ఉండాలి, ఫీమేల్ ఉండాలి. సో ఇట్ విల్ నాట్ ఎగ్జిక్యూట్. చూడండి, ఇన్వాలిడ్ ఆర్ నల్ రెస్ట్రిక్టెడ్ పిక్ లిస్ట్, జెండర్ బ్యాడ్ వాల్యూ ఫర్ రెస్ట్రిక్టెడ్ పిక్ లిస్ట్. అదేంటి, మనం ఏ బ్యాడ్ వాల్యూ ఇస్తున్నాం కూడా మనకి చెప్తుంది ఏ ఫీల్డ్లో. ఓకే, అదే ఇప్పుడు మనం కరెక్ట్ ఇచ్చి చూద్దాం. ఓకే, ఎగ్జిక్యూట్. సో రికార్డ్ అనేది క్రియేట్ అయిపోయింది. మనం ఇక్కడ ప్రాపర్టీస్కి వెళ్ళిపోయి చూడండి, ఇది విల్లా ప్రస్తుతం క్రియేట్ చేసినది ఇది. అండ్ ఇక్కడ జెండర్ కూడా మనకి ఫీమేల్ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఇంకొకటి చేద్దాం. ఈ ప్రాపర్టీ దాంట్లో ఈ పర్టికులర్ పిక్ లిస్ట్ ఏదైతే క్రియేట్ చేసామో ఎడిట్ చేసి, రెస్ట్రిక్ట్ కాదు, ఇది ఇక్కడ స్క్రీన్ ఐ థింక్ కనిపించట్లేదేమో కొంచెం. ఓకే, ఇక్కడ అన్చెక్ చేస్తున్నాను ఈ వాల్యూ నేను. సో అన్చెక్ చేసినప్పుడు అన్రెస్ట్రిక్టెడ్ పిక్ లిస్ట్ మీన్స్ ద యూజర్స్ కెన్ యాడ్ extraneous value to records having the pick list field. To restrict values only to those pick list definition, keep this setting. సో మనం జస్ట్ ట్రై చేస్తున్నాం, ఒకవేళ నేను ఈ వాల్యూ ఈ రెస్ట్రిక్ట్ చేయకుండా ఇస్తే ఆ రికార్డ్ సేవ్ అవుతుందా కాదా. ఓకే, సేమ్ మళ్ళీ డెవలపర్ కన్సోల్కి వెళ్ళిపోయి ఇందాక ఇచ్చాం కదా హైఫన్. ఓకే, ఎగ్జిక్యూట్ చేద్దాం. ఈ విల్లా సేమ్ నేమ్ ఉంది కాబట్టి విల్లా న్యూ, ఎగ్జిక్యూట్. రికార్డ్ అనేది సేవ్ అయిపోయింది. మనం ఈవెన్ దో ఆ వాల్యూ తప్పించినా కూడా మనకి రికార్డ్ అయితే సేవ్ అయిపోయింది. ఇప్పుడు విల్లా న్యూ అనే రికార్డ్ అయితే సేవ్ అయింది. ఓపెన్ చేసి చూద్దాము. ఈ జెండర్లో చూసుకుంటే మనం ఏ వాల్యూ అయితే మనం అనానిమస్ విండోలో ఇచ్చామో అది ఇక్కడ వచ్చింది, బట్ యాక్చువల్ వాల్యూస్ ఎట్లో మనకు ఆ వాల్యూస్ లేవు. -మేల్ అనే వాల్యూ మనం డిఫైన్ చేయలేదు. ఓకే, మనకు ఓన్లీ 5 వాల్యూసే డిఫైన్ చేసాము. ఓకే, ఇప్పుడు మనం ఈ వాల్యూ చేంజ్ చేసాం, మళ్ళీ చేంజ్ చేసి సేవ్ చేసేస్తున్నా రికార్డ్. మళ్ళీ ఎడిట్ చేస్తే మనకు ఇందాక -మేల్ అని వచ్చింది కదా, ఆ వాల్యూ మనకి కనిపించదు. ఓకే, బికాజ్ మనం వాల్యూ సెట్లో ఆ వాల్యూని డిఫైన్ చేయలేదు. బై మిస్టేక్లో మనం అది రెస్ట్రిక్టెడ్ పిక్ లిస్ట్ కాదు కాబట్టి వేరే సోర్స్ లైక్ అనానిమస్ విండో ఆర్ ఏపీఐ ఆర్ ఎల్స్ డేటా లోడర్ వర్క్ బెంచ్ ఎక్కడి నుంచి వచ్చినా కూడా అది రాంగ్ వాల్యూ ఇచ్చినా అలౌ చేస్తుంది. బట్ మళ్ళీ మనం ఒరిజినల్ వాల్యూ సెట్లో ఉన్న వాల్యూస్కి చేంజ్ చేస్తే ఆ వాల్యూ మనకి కనిపించదు ఇంకా. ఓకే, అది రెస్ట్రిక్టెడ్ పిక్ లిస్ట్. ఓకే, అండ్ ఇంకోటి ఏంటి అంటే ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఈ పర్టికులర్ ఓకే పిక్ లిస్ట్ అయితే క్రియేట్ అయిపోయింది. లైక్ లేటర్ ఆన్ కొన్ని డేస్ తర్వాత మనకి ఇందులో ఒక న్యూ వాల్యూ యాడ్ చేయాలి, లేకపోతే ఉన్న వాల్యూస్లో నాకు ప్రిఫర్ నాట్ టు సే ఇది డీయాక్టివేట్ చేయాలి అంటే యూఐలో కనిపించద్దు అన్నప్పుడు డీయాక్టివేట్ అని చేస్తాం. ఓకే, ఐ యూ షూర్ వాంట్ టు డీయాక్టివేట్? ఎస్. సో డీయాక్టివేట్ చేసినాం. డీయాక్టివేట్ చేసిన వాల్యూ ఎక్కడ ఉంటుంది, కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఇన్యాక్టివ్ వాల్యూస్. ఓకే, ఇందులో ఇన్యాక్టివ్ వాల్యూస్లో ప్రిఫర్ నాట్ టు సే అని వచ్చింది. అండ్ ఇంకోటి ఫీమేల్, -మేల్ ఎందుకు వచ్చింది, మనం ఇక్కడ రికార్డ్ క్రియేట్ చేసేటప్పుడు అనానిమస్ విండోలో ఇచ్చాం కదా, బట్ మళ్ళీ ఇక్కడ ఎడిట్ చేసి చేంజ్ చేసేసరికల్లా అవి ఇన్యాక్టివ్ వాల్యూలోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇక్కడ స్క్రీన్ కనిపించట్లేదు ఆ పర్టికులర్ యూఐలో. ఓకే, మీకు కనిపిస్తుంది మీ స్క్రీన్స్లో. ఓకే, నెక్స్ట్ ఇంకా ఆప్షన్స్ ఏంటి ఇక్కడ, ఏంటి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే దీస్ థింగ్స్ మనం ఇట్లా మల్టిపుల్ కూడా సెలెక్ట్ చేయొచ్చు, మల్టిపుల్ కూడా డీయాక్టివేట్ చేయొచ్చు. ఓకే, అండ్ మళ్ళీ ఇన్యాక్టివ్ వాల్యూస్ ఉన్నవి మనకి యాక్టివేట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, మొత్తం ఇప్పటికే ఏం చూసాం, పిక్ లిస్ట్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో డిస్ప్లే చేయవచ్చు,
డిఫాల్ట్గా ఫస్ట్ వాల్యూని మనం డిఫాల్ట్ వాల్యూ లాగా సెట్ చేయొచ్చు. అలాగే రెస్ట్రిక్టెడ్ పిక్ లిస్ట్ ఇందాక చూసాం కదా, ఒకవేళ చెక్ బాక్స్ ఉంటుంది, ఆ చెక్ బాక్స్ని మనం చెక్ చేసి ఉంచితే ఆ పిక్ లిస్ట్ వాల్యూ సెట్లో డిఫైన్ చేసినవి కాకుండా ఎక్స్ట్రా ఏదైనా వాల్యూ ఇస్తే అది అలౌ చేయదు. అదే ఆ చెక్ బాక్స్ అన్చెక్ ఉంటే ఏ వాల్యూ ఇచ్చినా సరే మనకు అది అలౌ చేస్తుంది. ఓకే, అండ్ రిక్వైర్డ్ యూఐలో రిక్వైర్డా కాదా అని డిఫైన్ చేయడానికి రిక్వైర్డ్ పెడతాం. తర్వాత మనం ఎక్స్ట్రా వాల్యూస్ కూడా యాడ్ చేయొచ్చు. ఈ సమ్టైమ్స్ మనం మర్చిపోతాం, హడావిడిగా క్రియేట్ చేసేటప్పుడు ఒక పిక్ లిస్ట్లో ఒక వాల్యూ వేయడం మర్చిపోతే తర్వాత ఫీల్డ్ క్రియేట్ అయిన తర్వాత కూడా మనం వాల్యూస్ యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. డిలీట్ అంటే డియాక్టివేట్ చేయొచ్చు. సో అండ్ ఈ పిక్ లిస్ట్లో మనకి టోటల్గా ఈ పర్టికులర్ ఈ వాల్యూ ఉంది కదా, ఈ వాల్యూలో ఓన్లీ 255 క్యారెక్టర్స్ వరకే మనకి అలా ఉంటుంది. నెక్స్ట్ యాక్టివ్ వర్సెస్ ఇన్యాక్టివ్ వాల్యూస్. ఇందాక చూసాం మనం, డియాక్టివేట్ చేస్తే అది ఇన్యాక్టివ్ వాల్యూస్లో కనిపిస్తుంది. ఓకే, జనరల్గా యూఐలో మాత్రం మనకి ఓన్లీ యాక్టివ్ వాల్యూసే కనిపిస్తాయి, ఇన్యాక్టివ్ వాల్యూస్ మనకి యూఐలో కనిపించాయి. ఇప్పుడు మనకి ప్రిఫర్ నాట్ టు సే మనం డియాక్టివేట్ చేసాం. ఓకే, ఇక్కడ రిఫ్రెష్ చేసి చూస్తే మనకి ఆ ప్రిఫర్ నాట్ టు సే డ్రాప్ డౌన్లో కనిపించకూడదు, ఎందుకంటే మనకు ఓన్లీ యాక్టివ్ ఉన్న వాల్యూసే కనిపించాలి. ఇక్కడ స్క్రీన్ కట్ అయిపోయింది. ప్రిఫర్ నాట్ టు సే అయితే కనిపించదు. ఓకే, మీరు మీ ఆర్గ్స్లో ఒకసారి ట్రై చేయండి, యూ కెన్ సీ ద డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్ రెస్ట్రిక్టెడ్ పిక్ లిస్ట్ ఇందాకే చెప్పుకున్నాం కదా. ఓకే, ఇన్వాలిడ్ వాల్యూస్ ఇచ్చినా కూడా రెస్ట్రిక్టెడ్ పిక్ లిస్ట్ని మనం యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేదాన్ని మనం రెస్ట్రిక్టెడ్ పిక్ లిస్ట్లో డిఫైన్ చేస్తాం. ఆ చెక్ బాక్స్ ద్వారానే మనకి ఈ రెస్ట్రిక్టెడ్ పిక్ లిస్ట్ అనేది వర్క్ అవుతుంది. నెక్స్ట్ గ్లోబల్ పిక్ లిస్ట్. దానికన్నా ముందు మనం జస్ట్ ఈ ప్రాపర్టీ ఆబ్జెక్ట్లోనే ఇంకొక 2-3 పిక్ లిస్ట్ క్రియేట్ చేద్దాం. ఇప్పుడైతే జెండర్ ఒకటి క్రియేట్ చేసాం కదా, లైక్ ఒక స్టేట్ అనే పిక్ లిస్ట్ క్రియేట్ చేద్దాం. న్యూ పిక్ లిస్ట్, ఇది సింగిల్ పిక్ లిస్టే, మల్టీ లెవెల్ కాదు, మల్టీ సెలెక్ట్ కాదు, స్టేట్ ఎంటర్ వాల్యూస్ మాన్యువల్లీ one after the other. ఓకే, ఈ వాల్యూస్ అయితే అయిపోయింది. నెక్స్ట్ జస్ట్ సేవ్ చేస్తున్నారు. అవి ఆర్ రెస్ట్రిక్టింగ్ హియర్, విజిబుల్ టు ఆల్ ప్రొఫైల్స్, సేవ్ అండ్ న్యూ. ఇంకొకటి క్రియేట్ చేద్దాం. స్టేట్ అయిపోయింది కదా, ఇప్పుడు క్యాపిటల్, మళ్ళీ సేమ్ పిక్ లిస్ట్, క్యాపిటల్, ఎంటర్ వాల్యూస్ మాన్యువల్లీ, సేవ్. డూప్లికేట్, వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, మనం ఇక్కడ పిక్ లిస్ట్ క్రియేట్ చేసేటప్పుడు సమ్టైమ్స్ ఎక్సెల్ నుంచి కూడా మనం ఇప్పుడు కాపీ చేసాం కదా ఎక్సెల్ షీట్ నుంచి, ఇక్కడ ఏమవుతుంది, డూప్లికేట్ వాల్యూస్ నాట్ అలౌడ్ చండీగఢ్. సో చండీగఢ్ ఎందుకు డూప్లికేట్ చూపిస్తుంది అంటే మనకు ఢిల్లీకి అండ్ పంజాబ్కి 2 క్యాపిటల్స్ వచ్చేసి చండీగఢే ఉంటుంది కదా, అందుకని మనకి ఇక్కడ డూప్లికేట్ అని చూపిస్తుంది. మనం స్పెషల్గా దీనికోసం డూప్లికేట్ రూల్స్, మ్యాచింగ్ రూల్స్, ఆరెల్స్ వ్యాలిడేషన్ రూల్స్ అట్లా ఏం డిఫైన్ చేయట్లేదు. సేల్స్ ఫోర్సే డూప్లికేట్ వాల్యూస్ అలౌ చేయట్లేదు పిక్ లిస్ట్లో. ఓకే, సో ఒక పంజాబ్ చండీగఢ్ ఇక్కడ తీసేద్దాం. ఓకే, ఇప్పుడు సేవ్ చేసి చూస్తే ఎర్రర్ రాకూడదు. సేవ్. మనకి 2 పిక్ లిస్ట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ సిటీ. ఇవి ఎందుకు ఇన్ని పిక్ లిస్ట్ అంటే విల్ నో ద రీజన్. ఇప్పుడు ఒకటి మల్టీ సెలెక్ట్ పిక్ లిస్ట్ తీసుకుందాం. మల్టీ సెలెక్ట్ పిక్ లిస్ట్లో వచ్చేసి ఏరియా ఇద్దాం, ఏరియాస్.
సేవ్ అండ్ న్యూ, అండ్ మళ్ళీ ఓన్లీ సింగిల్ పిక్ లిస్ట్ తీసుకుందాం. సిటీ పిక్ లిస్ట్, నెక్స్ట్ సిటీ, ఎంటర్ వాల్యూస్ మాన్యువల్లీ. ఇప్పటికి ఇంకా మనం గ్లోబల్ పిక్ లిస్ట్ గురించి చూడలేదు. విల్ సీ దట్. ఓన్లీ పిక్ లిస్ట్ అండ్ మల్టీ సెలెక్ట్ పిక్ లిస్టే క్రియేట్ చేసాము, అండ్ రెస్ట్రిక్టెడ్ పిక్ లిస్ట్ గురించి చూసాము. ఓకే, ఇప్పుడు పిక్ లిస్ట్ అయితే క్రియేట్ అయిపోయింది. యూఐలో రిఫ్రెష్ చేసి చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, స్టేట్, క్యాపిటల్, ఏరియా, సిటీ. స్టేట్ చూసుకుంటే ఇది సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ నాకు అన్ని వాల్యూస్ కనిపిస్తున్నాయి. బట్ అలా కాకుండా రెస్ట్రిక్ట్ చేయాలి. ఓన్లీ నేను ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటే అమరావతి కనిపించాలి, అలాగే అరుణాచల్ ప్రదేశ్ అంటే ఇటానగర్, ఇది ఒక్కటే కనిపించాలి. ఆ రెస్పెక్టివ్ స్టేట్కి ఆ రెస్పెక్టివ్ క్యాపిటల్ మాత్రమే కనిపించాలి. అండ్ ఇక్కడ ఇది మల్టీ సెలెక్ట్ పిక్ లిస్ట్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సింగిల్ పిక్ లిస్ట్ అయితే ఇలా వస్తుంది, మల్టీ సెలెక్ట్ పిక్ లిస్ట్ అయితే ఇలా వస్తుంది. ఓకే, సైడ్ బై సైడ్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ సిటీ కూడా మనం ఇచ్చేసాం ఇందాక. ఓకే, సింగిల్ పిక్ లిస్ట్. రికార్డ్ సేవ్ చేసేస్తున్నాం. బట్ ఇలా కాకుండా ఇప్పుడు ఏంటి, మనకు రెస్ట్రిక్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో ఈ ఏరియాస్ ఉంటాయా? ఉండవు కదా. అలాగే మనం పిక్ లిస్ట్ ఒక ఫీల్డ్ని బేస్ చేసుకొని ఇంకొక ఫీల్డ్ వాల్యూ డిస్ప్లే అవ్వాలి. దాన్ని మనం ఈ గ్లోబల్ పిక్ లిస్ట్ విల్ పుట్ ఇట్ ఫర్ సమ్ టైమ్ అసైడ్. డిపెండెంట్ పిక్ లిస్ట్ అంటాము. ఓకే, ఒక ఫీల్డ్ని బేస్ చేసుకొని ఇంకొక ఫీల్డ్లో వాల్యూ అనేది డిస్ప్లే అవ్వాలి. ఓకే, దాన్ని మనం కంట్రోలింగ్ ఫీల్డ్ అండ్ డిపెండెంట్ ఫీల్డ్ ద్వారా చేస్తాము. You define two pick lists, one as controlling and other as a dependent field. The selection in the controlling field dictates the available options in the dependent field. The dependent pick list automatically filters and displays only relevant options based on the predefined mapping. Values not associated with the chosen controlling field becomes inactive and unavailable for the selection. So ఇక్కడ ఏం చెప్తున్నారంటే సింపుల్గా మనం ఇక్కడ టూ ఫీల్డ్స్ అయితే ఉన్నాయి, స్టేట్, క్యాపిటల్. నేను ఈ అరుణాచల్ ప్రదేశ్ దీన్ని స్టేట్ని కంట్రోలింగ్ ఫీల్డ్ అంటాము. ఓకే, దీని అర్థం ఏంటి? కంట్రోలింగ్ ఫీల్డ్. ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ అమరావతి ఒకటే కనిపించాలి. సో స్టేట్ వచ్చేసి కంట్రోలింగ్ ఫీల్డ్ అవుతుంది, క్యాపిటల్ వచ్చేసి డిపెండెంట్ ఫీల్డ్ అవుతుంది. ఈ ఫీల్డ్ దీనిపైన డిపెండ్ అవుతుంది. ఓకే, ఇది కంట్రోల్ చేస్తుంది. ఏ వాల్యూస్ డిస్ప్లే చేయాలనేది ఇది కంట్రోల్ చేస్తుంది. ఓకే, అండ్ కంట్రోలింగ్ చేసేటప్పుడు ఈ డిపెండెంట్ ఫీల్డ్లో ఈ మిగతావన్నీ బ్లర్ అవుట్ కనిపించవు. ఓన్లీ మనం సెలెక్ట్ చేసుకున్న వాల్యూకి మనం డిపెండెంట్ పిక్ లిస్ట్లో మనం ఈ వాల్యూ కూడా ఇందులో ఇంక్లూడ్ అవ్వాలి అంటేనే అది కనిపిస్తుంది. విల్ సెట్ ఇట్. ఓకే, అండ్ ఇట్లా ఓన్లీ ఈ స్టేట్, క్యాపిటల్ ఈ రెండింటికి లైక్ వన్ లెవెల్ హైరార్కీ అంతవరకే చూపించాలంటే అంటే నో, వీ కెన్ గో ఫర్ మల్టిపుల్ లెవెల్ హైరార్కీస్. విల్ సీ ఇన్ నౌ. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ మనకి ఫీల్డ్ డిపెండెన్సీ అని ఒక ఆప్షన్ వస్తుంది. ఓకే, ఈ ఫీల్డ్ డిపెండెన్సీ పైన క్లిక్ చేస్తే ప్రస్తుతానికి మనకి ఈ పర్టికులర్ ప్రాపర్టీ ఆబ్జెక్ట్లో ఫీల్డ్ డిపెండెన్సీస్ ఏం లేవు. సో న్యూ అని క్లిక్ చేసి ఇక్కడ మనకి టూ ఫీల్డ్స్ వస్తున్నాయి, కంట్రోలింగ్ ఫీల్డ్ అండ్ డిపెండెంట్ ఫీల్డ్. కంట్రోలింగ్ ఫీల్డ్లో చూసుకుంటే క్యాపిటల్, సిటీ, జెండర్, స్టేట్. మనం ఒక మల్టీ సెలెక్ట్ పిక్ లిస్ట్ కూడా చూసాము, క్రియేట్ చేసాము కదా మనం. టోటల్గా మల్టీ సెలెక్ట్ పిక్ లిస్ట్, జెండర్, స్టేట్, సిటీ, క్యాపిటల్ 5 పిక్ లిస్ట్ చేసాము. బట్ మనకి ఇక్కడ ఓన్లీ 4 కనిపిస్తున్నాయి. అదే కింద చూసుకుంటే 5 కనిపిస్తున్నాయి. ఎందుకు కంట్రోలింగ్ ఫీల్డ్లో మనకి ఏరియాస్ కనిపించట్లేదు అంటే కంట్రోలింగ్ ఫీల్డ్ కెనాట్ యూజ్ మల్టీ సెలెక్ట్ పిక్ లిస్ట్. ఓకే, మల్టీ సెలెక్ట్ పిక్ లిస్ట్ మనం ఎప్పుడు కంట్రోలింగ్ ఫీల్డ్లో డిఫైన్ చేయొద్దు, డిఫైన్ చేయలేము. సేల్స్ ఫోర్స్ అది అలౌ చేయదు. ఎందుకు అంటే ఇప్పుడు నాకు టూ స్టేట్స్ తీసుకున్నా, ఆంధ్రప్రదేశ్, అమరావతి. ఆ రెండు ఫీల్డ్స్లో నేను ఏ క్యాపిటల్స్ చూపించాలి అని ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది కదా. సో అందుకని మల్టీ సెలెక్ట్ పిక్ లిస్ట్ ఎప్పుడు కూడా కంట్రోలింగ్ ఫీల్డ్ లాగా డిఫైన్ చేయము. ఓకే, కంట్రోలింగ్ ఫీల్డ్ ఇది మనకి స్టేట్ అవ్వాలి, డిపెండెంట్ పిక్ లిస్ట్ వచ్చేసి క్యాపిటల్. కంటిన్యూ. ఇప్పుడు మ్యాపింగ్ చేయాలన్నమాట. ఓకే, ఆంధ్రప్రదేశ్కి ఏంటి? అమరావతి. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్, ఇటానగర్.
Assam, Dispur, Bihar, Patna. ఈ మ్యాపింగ్ అనేది చేసుకుంటే ఇంక్లూడ్. సో మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంక్లూడ్ అని ఇక్కడ కింద కూడా ఇంక్లూడ్స్. ఓకే, మనం వద్దు అనుకున్నప్పుడు ఎక్స్క్లూడ్ చేయాలి. సేవ్ చేసి చూద్దాం. ఓ షిట్, మనం ఇప్పటివరకు సేవ్ చేసిన దాంట్లో ఓన్లీ పర్టికులర్ 3 వాల్యూసే సేవ్ అయినట్టున్నాయి లాస్ట్ దాంట్లో. మేబీ రెస్పెక్టివ్ ఫీల్డ్లో సేవ్ చేసుకుండాలి. విల్ ఎడిట్ ఇట్. ఓకే, ఫాస్ట్గా ఇచ్చేస్తాను. జస్ట్ include values. Next, include. Next, include values. Next, Meghalaya, Shillong, Mizoram, Municipal, Kohima, Odisha, Bhubaneswar, Jaipur. Include values. Next, Rajasthan, Jaipur, Sikkim, Gangtok, Tamil Nadu, Telangana, Tripura. Include. ఇది 1 time సెట్టింగ్ ప్రాసెస్. ఓకే, జస్ట్ 1 time సేవ్ చేసేస్తే మనకి ఈజీ అవుతుంది. కింద సేవ్ ఆప్షన్, ఒక సేవ్ బటన్ ఉంది, సేవ్ చేస్తే అయిపోతుంది. అండ్ ఒక్కసారి మనం ఇక్కడ మళ్ళీ రిఫ్రెష్ చేసి చూద్దాం. ఎడిట్ చేస్తే ఇక్కడ మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి, వ్యూ ఆల్ డిపెండెన్సీస్, దీనిపైన క్లిక్ చేస్తే ఆంధ్రప్రదేశ్కి ఏం కనిపించాలి? ఓన్లీ అమరావతి ఒకటే కనిపించాలి. సో ఒకటే కనిపిస్తుంది. అరుణాచల్ ప్రదేశ్ ఇటానగర్, అస్సాం డిస్పూర్. ఇట్లా ఒక పర్టికులర్ స్టేట్కి పర్టికులర్ క్యాపిటల్ మాత్రమే కనిపించాలి. ఇప్పుడు మనకి ఓన్లీ ఇది 1 లెవెల్ అవుతుంది. నాకు స్టేట్ క్యాపిటల్ అయిపోయింది. ఇప్పుడు క్యాపిటల్ సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బేస్ చేసుకొని సిటీ కనిపించాలి అని చెప్తున్నాం. సో లెట్స్ సీ దట్. వన్ మోర్ డిపెండెంట్ పిక్ లిస్ట్. సో కంట్రోలింగ్ ఫీల్డ్ వచ్చేసి క్యాపిటల్, డిపెండెంట్ పిక్ లిస్ట్ వచ్చేసి సిటీ. ప్రస్తుతానికి మనం ఓన్లీ తెలుగు స్టేట్స్ సిటీసే ఇంక్లూడ్ చేశాం కాబట్టి లాస్ట్ తెలంగాణ, హైదరాబాద్. ఓకే, సిటీ, క్యాపిటల్, స్టేట్. యా, హైదరాబాద్లో నాట్ హైదరాబాద్, ఓ సారీ, స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫీల్డ్ డిపెండెన్సీ, న్యూ, స్టేట్ని బేస్ చేసుకొని సిటీస్ చూపించాలి. స్టేట్, సిటీ.
తెలంగాణ ఇవన్నీ ఇంక్లూడ్ అవ్వాలి. ఆల్ వాల్యూస్ ఇంక్లూడ్ చేయాలన్నప్పుడు జస్ట్ ఇక్కడ ఈ పైన జస్ట్ డ్రా క్లిక్ చేస్తే ఇంక్లూడ్ ఆల్ వాల్యూస్. సేవ్. ఓకే, లెట్స్ రిఫ్రెష్ అగైన్. ఓకే, ఎడిట్. ఇప్పుడు చూడండి, వ్యూ ఆల్ డిపెండెన్సీస్. స్టేట్ మనం నార్మల్గా మేఘాలయ సెలెక్ట్ చేసుకున్నాం, షిలాంగ్. బట్ మనం ఏ సిటీస్ కూడా డిఫైన్ చేయలేదు కాబట్టి ఇది మొత్తం డిజేబుల్ అయిపోయింది. ఒకవేళ మనం ఇక్కడ తెలంగాణ సెలెక్ట్ చేసుకొని హైదరాబాద్ సెలెక్ట్ చేసుకున్నాం, ఇది హైదరాబాద్ ఇస్ ఇర్రెస్పెక్టివ్. ఓకే, జస్ట్ తెలంగాణ సెలెక్ట్ చేసుకుంటే సిటీస్లో ఉన్న అన్ని సిటీస్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ రికార్డ్ సేవ్ చేసేయచ్చు. అండ్ ఇంకోటి ఉంది మల్టీ సెలెక్ట్ పిక్ లిస్ట్. దాన్ని కూడా మనం ఫీల్డ్ డిపెండెన్సీ లాగా క్రియేట్ చేయవచ్చు. ఇది జస్ట్ డిపెండెంట్ పిక్ లిస్ట్ గురించి మనం, అంటే ఇది డిపెండెన్సీ క్యాన్ బి మోర్ దెన్ వన్ లెవెల్. లైవ్గా చూసాము, లైక్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఓన్లీ టూ ఫీల్డ్సే కాదు, మోర్ దెన్ 2 ఫీల్డ్స్ కూడా మనం డిపెండెంట్ పిక్ లిస్ట్ లాగా చేయొచ్చు. అండ్ లాస్ట్ వచ్చేసి మనకి గ్లోబల్ పిక్ లిస్ట్. గ్లోబల్ పిక్ లిస్ట్, గ్లోబల్ పిక్ లిస్ట్ అంటే a global pick list can be defined to ensure data accuracy and continuity by providing a central set of values that can be used across multiple objects. If a same pick list is using multiple objects, then define global pick list. సో ఇప్పుడు ప్రాపర్టీ ఆబ్జెక్ట్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనకి జస్ట్ నార్మల్ పిక్ లిస్ట్ అండ్ మల్టీ సెలెక్ట్ పిక్ లిస్ట్ క్రియేట్ చేసాము. హోమ్కి వెళ్ళిపోయి పిక్ లిస్ట్ అని టైప్ చేయండి. ఇక్కడ పిక్ లిస్ట్ వాల్యూ సెట్ అని వచ్చింది కదా, సో దీన్ని, ఈ పిక్ లిస్ట్ వాల్యూ సెట్ని మనం గ్లోబల్ పిక్ లిస్ట్ అని కూడా అంటాము. ఓకే, న్యూ, మనం జస్ట్ ఇక్కడ రేటింగ్, ఓకే, రేటింగ్ అని ఒక పిక్ లిస్ట్, గ్లోబల్ పిక్ లిస్ట్ క్రియేట్ చేస్తున్నాం. రేటింగ్లో 1, 2, 3, 4, 5. సో ఈ 5 వాల్యూస్ ఇచ్చాము. సేవ్. ఓకే, 5 వాల్యూస్ ఇచ్చేసాము. సేమ్ ఇక్కడ యాడ్, న్యూ ఇవన్నీ చేసుకోవచ్చు. అండ్ ప్రాపర్టీ ఆబ్జెక్ట్కి వెళ్ళిపోయి ప్రాపర్టీ ఆబ్జెక్ట్లో మనం రేటింగ్ ఫీల్డ్ని జస్ట్ డిఫైన్ చేస్తాము. ఇది వరకు లాగా మనం ఫీల్డ్స్ మాన్యువల్గా ఎంటర్ చేయము. ఇక్కడ జస్ట్ న్యూ పైన క్లిక్ చేస్తే పిక్ లిస్ట్, నెక్స్ట్ రేటింగ్. ఇక్కడ చూడండి, యూజ్ గ్లోబల్ పిక్ లిస్ట్ వాల్యూ సెట్ ఉంది కదా, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తాయి మనకి మన ఆర్గ్లో ఏ కైండ్ ఆఫ్ ఏ ఫీల్డ్స్ ఉన్నాయి, ఏ గ్లోబల్ పిక్ లిస్ట్ ఫీల్డ్స్ ఉన్నాయి, అవన్నీ ఇక్కడ మనకి లిస్ట్ కనిపిస్తుంది. ప్రస్తుతానికి మన ఆర్గ్లో ఓన్లీ రేటింగ్ ఒకటే గ్లోబల్ పిక్ లిస్ట్ ఉంది కాబట్టి ఇట్ విల్ షో. మనం మాన్యువల్గా వాల్యూస్ ఎంటర్ చేసాం ఇది వరకు అయితే. ఇప్పుడు ఏంటి, జస్ట్ ఆ వాల్యూ గ్లోబల్ పిక్ లిస్ట్ని మనం ఇక్కడ యాక్సెస్ చేసుకుంటున్నాం. మనం ఏం మాడిఫై చేయడానికి ఉండదు ఇక్కడ. ఓకే, అండ్ బై డిఫాల్ట్గా గ్లోబల్ పిక్ లిస్ట్ ఇది, ఈ చెక్ బాక్స్ అనేది డిజేబుల్ అయిపోతుంది మనం ఒకవేళ ఇక్కడ యూస్ చేసుకుంటే. బికాస్ మనం ఇక్కడ ఏం చేయరాదు, మొత్తం గ్లోబల్ ఆ పిక్ లిస్ట్లోనే డిఫైన్ చేయాలి. నెక్స్ట్, విజిబుల్ టు ఆల్ ప్రొఫైల్స్. సేవ్. అండ్ ఇక్కడ ఇప్పుడు గ్లోబల్ పిక్ లిస్ట్ అయితే రేటింగ్ అని క్రియేట్ చేసాం. ఓకే, నాకు ఒక వాల్యూ కావాలి, ప్రాపర్టీ ఆబ్జెక్ట్లో రేటింగ్ ఉంది, నాకు ఒక 1, 2, 3, 4, 5 ఉంది, నాకు ఇంకొక రేటింగ్ 6 ఆ రేటింగ్ కావాలి అన్నప్పుడు మనం ఇక్కడ యాడ్ చేయడానికి ఇది వరకు అయితే మనకు యాడ్, న్యూ అని బటన్స్ అవన్నీ కనిపించాయి, యాడ్ చేసాము. బట్ ఇక్కడ అలా రావట్లేదు. సో మనం ఎప్పుడైనా గ్లోబల్ పిక్ లిస్ట్ని యూస్ చేస్తే మనం డైరెక్ట్గా ఆ పర్టికులర్ ఫీల్డ్లో మనం వాల్యూస్ యాడ్ చేయలేము. మనం మళ్ళీ గ్లోబల్ పిక్ లిస్ట్ ఈ ఎక్కడైతే క్రియేట్ చేసామో అక్కడికి వెళ్ళిపోతే ఆ పర్టికులర్ యూఐలోనే ఆ పర్టికులర్ గ్లోబల్ పిక్ లిస్ట్ వాల్యూస్లోనే మనకి న్యూ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మనం ఇప్పుడు 6 అనేది ఇవ్వచ్చు. ఓకే, లైక్ ఇప్పుడు మనకి పిక్ లిస్ట్ వాల్యూస్ 2 వేస్లో యాడ్ చేయొచ్చు. ఇప్పుడు ఇది చూసాము, వీ కెన్ క్రియేట్ అ న్యూ గ్లోబల్ పిక్ లిస్ట్. మనం ఇదే చేసాం, గ్లోబల్ పిక్ లిస్ట్, ఈ పిక్ లిస్ట్ వాల్యూ సెట్కి వెళ్ళిపోయి గ్లోబల్ పిక్ లిస్ట్ కొత్తగా క్రియేట్ చేసాం. ఇంకో వే ఏంటి, ప్రమోట్ టు గ్లోబల్ వాల్యూ సెట్. ఓకే,
ప్రమోట్ టు గ్లోబల్ వాల్యూ సెట్ అంటే ఆల్రెడీ మన ఆర్గ్లో ఉన్న లైక్ పిక్ లిస్ట్ ఏవైతే ఉంటాయో వాటిని మనం గ్లోబల్గా కన్వర్ట్ చేయొచ్చు. ఇక్కడ మనకి జెండర్, స్టేట్, క్యాపిటల్, ఏరియాస్ ఇవన్నీ పిక్ లిస్ట్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం గ్లోబల్గా కన్వర్ట్ చేయొచ్చు. బట్ మనకి ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఉంది. ఎప్పుడు కన్వర్ట్ చేయొచ్చు అంటే ఎప్పుడైతే చెక్ బాక్స్ ఉంది కదా, మనం ఇప్పటివరకు చూసాము రెస్ట్రిక్టెడ్ పిక్ లిస్ట్ అని చెప్పి, ఆ చెక్ బాక్స్ ఎనేబుల్ అయినప్పుడే మనం ఆ పర్టికులర్ వాల్యూస్ని గ్లోబల్ పిక్ లిస్ట్ లాగా కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, జెండర్ ఉంది, ఈ జెండర్కి ఆ రెస్ట్రిక్టెడ్ పిక్ లిస్ట్ వాల్యూ మనం తీసేసాము. చూడండి ఇక్కడ ఇది తీసేసాము. సో ఇట్ విల్ అలౌ ఎవ్రీథింగ్ కదా. అప్పుడు మనకి ఇక్కడ ఎడిట్ చేద్దాం. ఎడిట్ చేస్తే చూడండి రెస్ట్రిక్టెడ్ పిక్ లిస్ట్ ఇది ఏం చెక్ బాక్స్ టిక్ అయ్యలేదు. సో మనకి ఇక్కడ ప్రమోట్ టు గ్లోబల్ వాల్యూ సెట్ ఈ బటన్ మనకి డిజేబుల్ అయ్యింది. అదే మనం ఇంకొక ఫీల్డ్కి వెళ్ళి చూసుకుందాము, జెండర్ కాకుండా స్టేట్. ఓకే, ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్కి వెళ్ళిపోయి స్టేట్, ఈ ఫీల్డ్కి వెళ్ళిపోతే ఇది ఒక పిక్ లిస్ట్ ఫీల్డ్ కదా మనకి. ఈ పర్టికులర్ ఫీల్డ్ని ఎడిట్ చేద్దాం. ఎడిట్ చేస్తే ఇక్కడ మనకు రెస్ట్రిక్టెడ్ పిక్ లిస్ట్ వాల్యూ సెట్ ఈ చెక్ బాక్స్ చెక్ అయ్యింది. ఇక్కడ చూసుకుంటే ఈ బటన్ కూడా మనకి ఎనేబుల్ అయి ఉంది. ఇది ఎప్పుడైతే టిక్ ఉంటుందో అప్పుడే మనకి ప్రమోట్ టు గ్లోబల్ వాల్యూ సెట్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే మనం ఈ పర్టికులర్ ప్రాపర్టీ ఆబ్జెక్ట్లోనే క్రియేట్ చేసాము ఈ స్టేట్ అనేది. బట్ మనకి ఇది ఇప్పుడు గ్లోబల్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. సో సేమ్ ఒక లేబుల్ ఇచ్చేయాలి, ప్రమోట్ టు గ్లోబల్ వాల్యూ సెట్. సో మనం ఇది ఇప్పుడు ఓన్లీ ప్రాపర్టీ ఆబ్జెక్ట్కి యాక్సెస్ కాకుండా త్రూ అవుట్ ద ఆర్గ్ మనం దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్గా వెళ్ళి అక్కడ క్రియేట్ చేయకుండా ఎగ్జిస్ట్ అంటే కొన్నిసార్లు మనకి ఎలా వస్తుంది అంటే 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాం మనం. ఇప్పుడు ఒక కస్టమ్ ఆబ్జెక్ట్ ఇక్కడ ప్రాపర్టీ ఉంది, నెక్స్ట్ డే వచ్చి ఇంకొక కస్టమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయమంటారు. ఆ కస్టమ్ ఆబ్జెక్ట్లో కూడా సేమ్ నాకు స్టేట్, క్యాపిటల్ ఇలాంటి స్టాండర్డ్ పిక్ లిస్ట్లో కొన్ని నాకు కావాలి అని చెప్తారు. అప్పుడు ఏంటి, మళ్ళీ ఆ కస్టమ్ ఆబ్జెక్ట్లో మళ్ళీ సేమ్ డేటా క్రియేట్ చేయడం బదులు ఉన్న పిక్ లిస్ట్ని గ్లోబల్ పిక్ లిస్ట్ లాగా కన్వర్ట్ చేసేస్తే వీ కెన్ యాక్సెస్ దెమ్ ఇన్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్. ఓకే, ఇది చూసాం మనం. జస్ట్ డూప్లికేట్స్ ఏమైనా ఉంటే అది అలౌ చేయదు. ఇంకొకటి ఏంటంటే ఇది కంట్రోలింగ్ ఫీల్డ్, డిపెండెంట్ ఫీల్డ్ మనం చూసాం కదా. డిపెండెంట్ పిక్ లిస్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఇందులో ఏవి అలౌ చేస్తాయి, ఈ కంట్రోలింగ్ ఫీల్డ్లో మనకి సింగిల్ పిక్ లిస్ట్ అలౌ చేస్తుంది, చెక్ బాక్స్ యాక్టివ్, ఇన్యాక్టివ్, ఎస్ ఆర్ నో అలాంటి చెక్ బాక్స్ ఉంటాయి కదా, అది కూడా అలౌ చేస్తుంది. స్టాండర్డ్ పిక్ లిస్ట్ కెన్ బి యూజ్డ్ అంటే సేల్స్ ఫోర్స్లో మనకి అకౌంట్ ఆబ్జెక్ట్ ఇలా కొన్ని ఆబ్జెక్ట్స్లో మనకి ఆల్రెడీ స్టాండర్డ్ అయితే ఇచ్చేసారు. ఇప్పుడు ఇక్కడ క్రియేట్ చేద్దాం. చూడండి ఎడిట్ ఆబ్జెక్ట్కి వెళ్ళిపోయి జస్ట్ క్రియేట్ కాదు, జస్ట్ చూపించడానికి ఫీల్డ్ డిపెండెన్సీ, కంట్రోలింగ్ ఫీల్డ్ అండ్ డిపెండెంట్ ఫీల్డ్. కంట్రోలింగ్ ఫీల్డ్లో అయితే మనకి ఇక్కడ స్టాండర్డ్ అండ్ కస్టమ్ 2 కనిపిస్తున్నాయి. అదే మన కస్టమ్ ఆబ్జెక్ట్స్లో అయితే మనకు స్టాండర్డ్ ఫీల్డ్స్ కనిపించవు. అండ్ ఇక్కడ కంట్రోలింగ్ ఫీల్డ్లో స్టాండర్డ్ ఫీల్డ్ మాత్రం సెలెక్ట్ చేసుకోవచ్చు. డిపెండెంట్ ఫీల్డ్లో మనకు స్టాండర్డ్ ఫీల్డ్స్ కనిపించట్లేదు. చూడండి ఇక్కడ మనకి స్టాండర్డ్ అండ్ కస్టమ్ 2 కనిపిస్తున్నాయి, బట్ డిపెండెంట్ ఫీల్డ్లో మనకి కనిపించట్లేవు. సో దాని అర్థం ఏంటి, స్టాండర్డ్ పిక్ లిస్ట్ కెన్ ఓన్లీ బీ యూజ్డ్ ఇన్ కంట్రోలింగ్ ఫీల్డ్. ఓకే, అండ్ మనకి ఫస్ట్ మనం ఒక మల్టీ సెలెక్ట్ పిక్ లిస్ట్ ఏరియాస్ క్రియేట్ చేసాం కదా, ఆ ఏరియాస్ మనకి కంట్రోలింగ్ ఫీల్డ్లో కనిపించలేదు. సో మల్టీ సెలెక్ట్ పిక్ లిస్ట్ కెనాట్ బి యూజ్డ్. ఓకే, డిపెండెంట్ పిక్ లిస్ట్లో సింగిల్ పిక్ లిస్ట్ యూజ్ చేయొచ్చు, మల్టీ సెలెక్ట్ పిక్ లిస్ట్ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఏవి యూజ్ చేయకూడదంటే స్టాండర్డ్ పిక్ లిస్ట్ మనకు అసలు కనిపించదు అండ్ చెక్ బాక్స్ కెనాట్ బి యూజ్డ్. ఓకే, ఈ రెండు ఇక్కడ మనం యూజ్ చేయొచ్చు, అది ఇక్కడ యూజ్ చేయలేము. అండ్ మల్టీ సెలెక్ట్ పిక్ లిస్ట్ ఇక్కడ మనం కంట్రోలింగ్ ఫీల్డ్లో యూజ్ చేయలేము, ఇక్కడ యూజ్ చేయొచ్చు. సో
సో ఇది మెయిన్ డిఫరెన్స్ కంట్రోలింగ్ ఫీల్డ్కి అండ్ డిపెండెంట్ ఫీల్డ్కి. ఓకే, టోటల్గా మనం ఈ పర్టికులర్ వీడియోలో ఏం చూసామంటే అసలు పిక్ లిస్ట్ అంటే ఏంటి, సేల్స్ ఫోర్స్లో మనకి ఎన్ని టైప్ ఆఫ్ పిక్ లిస్ట్ ఉన్నాయి, లైక్ సింగిల్ పిక్ లిస్ట్, మల్టీ పిక్ లిస్ట్ అండ్ గ్లోబల్ పిక్ లిస్ట్. అండ్ గ్లోబల్ పిక్ లిస్ట్ని కూడా మనం 2 వేస్లో క్రియేట్ చేయొచ్చు. బ్రాండ్ న్యూ గ్లోబల్ పిక్ లిస్ట్ క్రియేట్ చేయొచ్చు, అదర్స్ ఎగ్జిస్టింగ్లో ఉన్న పిక్ లిస్ట్ని మనం గ్లోబల్ లిస్ట్గా ప్రమోట్ చేయొచ్చు. ఎప్పుడు ప్రమోట్ చేయొచ్చు, ఓన్లీ వెన్ రెస్ట్రిక్టెడ్ పిక్ లిస్ట్ అనే ఆ చెక్ బాక్స్ చెక్ ఉంటేనే మనకు ప్రమోట్ టు గ్లోబల్ వాల్యూ సెట్ అని ఆ బటన్ ఎనేబుల్ అయి ఉంటుంది. అప్పుడే మనం ఆ నార్మల్ ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్లో ఉన్న పిక్ లిస్ట్ని గ్లోబల్గా ప్రమోట్ చేయొచ్చు. అండ్ ఫీల్డ్ డిపెండెన్సీ అంటే ఈ స్టేట్ని బేస్ చేసుకొని మనం క్యాపిటల్ షో చేయాలి, అట్లా ఎగ్జాంపుల్ చూసాం కదా, దాన్ని ఫీల్డ్ డిపెండెన్సీ అంటాము. ఆ ఫీల్డ్ డిపెండెన్సీలో మనకి కంట్రోలింగ్ ఫీల్డ్ అండ్ డిపెండెంట్ ఫీల్డ్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. కంట్రోలింగ్ ఫీల్డ్ అంటే ఏ ఫీల్డ్ని బేస్ చేసుకొని మనకి ఏ వాల్యూ కనిపించాలి. సో కంట్రోలింగ్ ఫీల్డ్ అంటే స్టేట్, డిపెండెంట్ ఫీల్డ్ అంటే క్యాపిటల్. ఓకే, రెస్ట్రిక్టెడ్ పిక్ లిస్ట్ మనకి అదర్ సోర్సెస్ నుంచి లైక్ కోడింగ్ ఆర్ ఎల్స్ ఇంటిగ్రేషన్, వర్క్ బెంచ్, ఇలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి రికార్డ్స్ క్రియేట్ చేసేటప్పుడు ఆ పిక్ లిస్ట్లో మనం డిఫైన్ చేసిన వాల్యూసే అలౌ చేయాలా ఆర్ ఎల్స్ ఏ వాల్యూస్ అయినా అలౌ చేయొచ్చా అని చెప్పడానికి అలౌ చేయాలా వద్దా, దానికి మనం ఈ రెస్ట్రిక్టెడ్ పిక్ లిస్ట్ చెక్ బాక్స్ని యూస్ చేస్తాము. సో దిస్ ఇస్ బ్రీఫ్ overview about pick list. Okay, I think pick list topic clear anukunta. If any doubt, please let me know. Yeah, that's it. Thank you.